ఎలక్షన్ బాయ్కాట్ చేశారు. ఇందులో చాలా ఆసక్తికరమైన అంశం అది. కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఫస్ట్ మీరు ఉద్యమం దాన్ని ఎందుకు బాయ్కాట్ చేస్తున్నాను అంటున్నారు మీరు? రైతులకు రావాల్సిన యూరియా సరిగా రాలేదు అన్న కారణంగా మీరు దాన్ని మేము ఓటు వేయట్లేదు, బాయ్కాట్ చేస్తున్నాం అన్నారు. మీరు బాయ్కాట్ చేయడానికి వెళ్ళి అక్కడ సున్నా పెట్టి రావచ్చు కదా, మీరు ఇన్వాలిడ్ చేసుకొని రావచ్చు. అది చేయలేదు. మీరు అఫీషియల్ గా బాయ్కాట్ చేసినందువల్ల ఏమైంది ఇది అంటే మీ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తినే మీరు అపోజ్ చేసినట్టు అర్థం. రెండు, మీరు నిజంగా ప్రభుత్వం అపోజ్ చేయాలంటే కనుక సుదర్శన్ రెడ్డి గారిని మీరు ఓటు వేయవచ్చు. ప్రభుత్వాన్ని అపోజ్ చేస్తున్నారు కదా, ప్రభుత్వాన్ని అపోజ్ చేస్తున్నప్పుడు మరి ఈ క్యాండిడేట్ మీరు ఎందుకు సపోర్ట్ చేయలేకపోయారు? సో ఆ రెండు యాంగిల్స్ కూడా పనిచేసినటువంటి విషయం. రెండు, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిని సమర్థించడం వల్లనే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి వాళ్ళను చీలిక తీసుకొద్దాం అన్నటువంటి ప్రయత్నం ఈరోజు ఫెయిలింగ్. మొత్తం వీళ్ళందరూ కూడాను, తెలుగుదేశం ఎంపీలందరూ కూడాను సిపి రాధాకృష్ణ గారికి ఆయనకే ఓటు వేయడం మనం చూసాం. కాబట్టి ఆ ఫార్ములా కూడా పని చేయలేదు. ఎన్డీఏలో చీలిక తీసుకొద్దామన్న ప్రయత్నం వీళ్ళు ఏదైతే చేశారో అది కూడా ఫ్లాప్ అయింది. పైపెచ్చు మరి వైసీపీ మరి ఎటు ఓటు వేసిందో మనం చూడాలి. బహుశా వాళ్ళు ఎన్డీఏ వైసీపీని మనం ఆయన ఎన్డీఏ పిలవకపోయినా ఎన్డీఏకే వేస్తారు, అది నోన్ ఫ్యాక్ట్. కాకపోతే ఇద్దరు ముగ్గురు మాత్రం క్రాస్ ఓట్ చేశారు అనేది ఒక అంచనా ఉంది, పాసిబిలిటీ. అందుకని మనకు తెలియదు అది. ఆయనకి రాజ్నాథ్ సింగ్ గారు అనవసరంగా ఫోన్ చేశారు, ఫోన్ చేయకపోయినా ఎన్డీఏకే వేసారు. ఓపెన్ సీక్రెట్. నేను చెప్పే విషయం ఏంటంటే ఈవెన్ వైసీపీ కూడా తెలుగువాడైనటువంటి సుదర్శన్ రెడ్డి గారికి వేయలేదు. అది నేను చెప్తున్నాను. కరెక్ట్ కరెక్ట్ ఉండొచ్చు. కానీ నేను ఏం చెప్తున్నానంటే తెలుగు వాళ్ళలోనే ఎవరు ఓటు వేయలేదు. సరే, కాంగ్రెస్ ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి కాంగ్రెస్ ఎలాగో ఆయనకి తెలంగాణలో ఉన్నటువంటి ఆయన ఓటు వేశారు, అది వేరే విషయం. వాళ్ళు కూడా ఎంతమంది ఇన్వాలిడ్ అయ్యాయో, ఎంతమంది క్రాస్ ఓటింగ్ చేశారో అది కూడా తెలియదు మనకు ఫైనల్ పార్టీ వైజ్ వస్తే కానీ మనం చెప్పలేము. తెలియదు, ఇన్వాలిడ్ చెప్పారు కదా, తెలియదుగా బయటికి. పార్టీ వైజ్ కూడా తెలిసే అవకాశం లేదు, ఎందుకంటే దీంట్లో విప్లు అవి ఏమి ఉండవు కాబట్టి తెలిసే అవకాశం. రైట్. అనాలిసిస్ ఏంటంటే ఇక్కడ మన ఇండి అలయన్స్ ఏదైతే ప్రయత్నం చేసిందో అది ఫ్లాప్ అయింది. వాళ్ళ ఓట్లే 315 మంది వేసిన ఓట్లే 15 వాళ్లకు లెక్క చూపించలేకుండా 320 రావాల్సిన ఓట్లు 300 వచ్చినాయి. వీళ్ళకు 422 రావాల్సింది వీళ్ళకి 452 వచ్చింది. సో ఇదంతా ఓవరాల్ చూస్తే కనుక వీళ్ళు ఎంత వీక్ గా ఉన్నారో, వీళ్ళ నారేటివ్, వీళ్ళ ప్రయత్నాలు ఎంత విఫలమైన స్పష్టంగా అర్థం అవుతుంది. రైట్. గిరిధర్ గారు ఒక్క నిమిషం అండి. రఘు గారు ఒక పాయింట్ తీసుకో. గిరిధర్ గారు సరే, ఆయన వాదనతో నేనేమి డిఫర్ అవును, కానీ బట్ ఒక అన్చారిటబుల్ రిమార్క్ ఏంటంటే లెఫ్టిస్టులు పిల్లలందరూ కూడా ఇండస్ట్రియలిస్టులు అనే మాట ఆయన వాడాడు. అది కొంచెం అంటే చెప్తాను, ఎక్కడో ఉంటారు, అసలు లేకుండా ఎందుకుంటారు, అంతేగాని అదేదో దానిని అది ఆ రకంగా చేయడం అనేటువంటిది. రెండో బీజేపీ ప్రతినిధులు ఆయన బీజేపీ కాదులే, ఎవరు చెప్పారు బీజేపీ అని మీకు? ఇప్పుడు మాట్లాడినా బీజేపీ ఎవరన్నారు? అది అడుగుతున్నానండి, క్లారిటీ. బీజేపీ హిందూవాది, దట్స్ ఇట్. బీజేపీ ఏమంటారు?